నటి శోభా శెట్టి. ఈ పేరు గురించి తెలియని తెలుగు ఆడియన్స్ ఎవరూ ఉండరు. 'కార్తీక దీపం' సీరియల్‌లో మోనితగా నటించి తన నటనతో తెలుగువారికి బాగా చేరువైంది ఈమె. ఇక ఆ తర్వాత 'బిగ్ బాస్' 7వ సీజన్‌తో మరింత ఫేమస్ అయిపోయింది. 'బిగ్ బాస్' హౌస్‌లో శివాజీ బ్యాచ్‌కి మాటకు మాట చెబుతూ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. ఫైనల్ వరకు వెళ్ళలేకపోయినా తన ఆట, మాట తీరుతో చాలామందికి ఫేవరెట్‌గా మారిపోయింది శోభ. అయితే 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది శోభా శెట్టి. 'కార్తీక దీపం' సీరియల్లో నటించిన యశ్వంత్ రెడ్డితో తను లవ్లో ఉన్నట్లు, త్వరలోనే అతనితో 7 అడుగులు వేయనున్నట్లు అందరికీ తెలిపింది. అందుకు తగ్గట్టుగానే 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకి రాగానే తన ప్రియుడితో కలిసి కొత్త ఇంటి గృహప్రవేశం చేసింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇక త్వరలోనే ఈ లవ్ బర్డ్స్ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అయితే పెళ్లికి ముందే శోభా శెట్టి తన ప్రియుడితో కలిసి పూజలు చేసింది. ప్రస్తుతం ఉన్న కొత్తింట్లో సుమారు 16 కలశాలు పెట్టి మధ్యలో శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేసింది. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీనిపై కొందరు నెటిజన్లు ఇలా వ్రతాలు, పూజలు పెళ్ళైన వారే చేయాలి, పైగా పురోహితుడు దగ్గరుండి ఈ పూజను చేయించడం మరీ దారుణం అంటూ శోభా శెట్టిని ట్రోల్ చేశారు. అయితే మరికొందరు మాత్రం ఆమెకే సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెట్టారు. ఇక దీనిపై శోభా శెట్టి స్పందించింది. వారిద్దరు జంటగా పూజ చేయడానికి గల కారణం గురించి చెప్పింది. కొత్తింట్లోకి వచ్చి 8 మంత్స్ అవుతుంది. అప్పుడు పూజ చేసి ఇంటికి కట్టిన గుమ్మడికాయ దిష్టి తాకి పాడైపోయింది. అందుకే పంతులు గారిని పిలిపించి పూజ చేశాం. దీనివల్ల పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఇలాంటి వాటిని యశ్వంత్ ఎక్కువగా నమ్మడు, కానీ నేను, మా అత్తమ్మ ఎక్కువగా నమ్ముతాం. అందుకే పూజ చేశాం అని శోభా శెట్టి తెలిపింది.